హాయ్ హలో నమస్తే రండి నా ఛానల్ ఏం జరుగుతుందో చూసేద్దాం. ఇప్పటికే మీకు అర్థమైంది కదా నేనేం చేస్తున్నాను. నిమ్మకాయ పచ్చడి పెడుతున్నా. ముందుగా నిమ్మకాయ పచ్చడి పెట్టుకోవడానికి కావాల్సిన నిమ్మకాయలు ఫస్ట్ ఇట్లా ఒక గిన్నె తీసుకొని కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ 2 స్పూన్ల ఉప్పు 2 స్పూన్ల పసుపు వేసుకున్నా. తర్వాత ఇక్కడ నిమ్మకాయను పోసుకోవాలి. నిమ్మకాయ అని చెప్పి ఏమో పోస్తున్నావు ఏంది, ఇది సూది నిమ్మకాయ పులుపు కోసం దాంట్లో పోస్తున్నా. అది నేనే చూడండి భలే ఉన్నాయి కదా. ఇట్లా కొంచెం ఫస్ట్ రసం పిండుకోవాలి. దాంట్లో ఇవి మామూలు నిమ్మకాయల కంటే పుల్లగా ఉంటాయి, అందుకే రసం దాంట్లో పిండుతున్నా. నిమ్మ పచ్చడికి ఇంత పులుపుదనం ఇస్తాయి ఇవి. ఇట్లా కొంచెం రసం పిండుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయలు కోసుకోవాలి. ఇక్కడ నేను నిమ్మకాయలు కోస్తున్నా చూడండి. ఇట్లా నిలువ కోసుకోవాలి. ఇట్లా నిలువ కోసుకోవచ్చు, అడ్డం కోసుకోవచ్చు. నేను నిలువ కోస్తున్నా. కొన్ని అడ్డం కోసిన, కొన్ని నిలువ కోసిన. నేను ఇక్కడ నిమ్మకాయలు కోస్తుంటే మా వాడు ఏం చేస్తున్నా చూపిస్తా కానీ చూడండి. సూది నిమ్మకాయల రసం తీస్తుండే వాడు అట్లా తీసి పారబోసేసిండు. ఇక్కడ తిట్లు తిన్నాడు వాడు. ఇట్లా అన్నీ కోసేసుకోవాలి. నేను ఒక 25 నిమ్మకాయలు కోసేసుకున్నా. ఇక్కడ సూది నిమ్మకాయల రసం తీస్తున్నా నేను. ఇక్కడ మళ్ళీ సాల్ట్ వేసుకోవాలి. పైనుంచి ఒక 4 స్పూన్ల సాల్ట్ వేసుకుంటున్నా. నిమ్మకాయ పచ్చడిలో సాల్ట్ ఎక్కువ పడుతుంది, సాల్ట్ ఎక్కువ వేసుకోవాలి. మళ్ళీ కొంచెం పసుపు వేసుకున్నా చూడండి. సాల్ట్ ఎక్కువ వేసుకోవాలి, పసుపు తక్కువ వేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న 15 డేస్ బ్యాక్ కోసేసిన నిమ్మకాయలు అవి. ఇవేమో ఇప్పుడివి. దీంట్లో సూది నిమ్మకాయ రసం పోసేసుకుంటున్నా. పోసేసుకొని కొంచెం పైనుంచి సాల్ట్ చల్లేస్తా. ఎందుకంటే ఈ పచ్చి నిమ్మకాయలు కోసేసిన, అందుకే పులుపు కోసం సూది నిమ్మకాయల రసం పోస్తున్నా. సాల్ట్ కూడా వేసేసిన. ఇప్పుడు దెబ్బ 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 ఊపేయాలి. నిమ్మకాయ పచ్చడి చూస్తుంటే మీకేమనిపిస్తుంది కానీ నాకైతే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. ఇవి చూడండి, ఇవి కొంచెం పచ్చి నిమ్మకాయలు, ఇవేమో పండిన నిమ్మకాయలు. ఇట్లా పసుపు సాల్ట్ చల్లుకున్న తర్వాత మళ్ళీ ఒక 5-6 నిమ్మకాయల రసం పిండి పోస్తున్నా. ఈ పచ్చడి పెట్టినంతసేపు నా నోట్లో లాలాజలం ఊరుతూనే ఉన్నది. చాలా కంట్రోల్ చేసుకుంటూ పచ్చడి పెడుతున్నా. ఇట్లా పైనుంచి ఒక 10 నిమ్మకాయల రసం పిండేసుకోవాలి. పిండుకున్న తర్వాత ఇవి పక్కన పెట్టేసిన చూడండి. ఇవి కూడా నేను వేరే రకంగా యూజ్ చేస్తా, చెప్తా ఆగండి. ఇట్లా రసం పిండేసిన తర్వాత ఆ ముక్కల్ని కలిపేయడమే. కలుపుతా చూడండి. నిజం చెప్పండి, ఇప్పుడు మీ ఇంట్లో కూడా లాలాజలం ఊరుతుంది కదా, ఊరితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇట్లా మంచిగా కలుపుకోవాలి. మా నిమ్మ చెట్టు చాలా మంచిది. 365 డేస్ నిమ్మకాయలు ఇస్తూనే ఉంటుంది. మేము పచ్చడి పెట్టుకుంటూనే ఉంటాము. మేము రోజు నిమ్మకాయలు వాడతాము. డైలీ 1 లేదా 2 నిమ్మకాయలు కంపల్సరీ యూజ్ చేస్తాము. మేము నిమ్మకాయలు అసలు కొనుక్కోము, మా చెట్టుకి బోలెడుగా వస్తాయి. ఇక్కడ డబ్బాలు ఎత్తుతున్నా చూడండి. ఇట్లా ఒక డబ్బాలు ఎత్తుకోవాలి. ఇక్కడ చూడండి, మనం పిండిన రసంతో పాటు ఇంకొంచెం రసం ఊరింది. ఆ రసాన్ని అంతా ఇట్లా డబ్బాలో పోసేసుకోవాలి. ఆ రసం అంతా మంచిగా ముక్కలో పట్టేలాగా పోసేసుకోవాలి. పోసేసుకొని తర్వాత మళ్ళీ పైనుంచి కొంచెం ఉప్పు చల్లుకోవాలి. మళ్ళీ ఒక 2 స్పూన్లు ఉప్పు చల్లుతున్నా. ఉప్పు ఎక్కువ ఉంటే పచ్చడి అనేది పాడు కాదు. నిమ్మకాయ పచ్చడిలో ఉప్పు ఎక్కువనే పడుతుందండి. ఇట్లా పైనుంచి ఒక లేయర్ లాగా చల్లుకోవాలి. చల్లుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి ఉప్పు అంతా కలిసేలాగా దబా 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 ఊపేయండి ఒకసారి. ఇట్లా ఉప్పు అంతా కలిసేలాగా ఊపుకోవాలి. ఊపుకున్న తర్వాత ఈ డబ్బాని గాలి వెళ్తురు తగిలే ప్లేస్లో ఉంచుకోవాలి. దీన్ని ఇట్లనే ఒక నెల పాటు ఇంట్లో ఉంచుకోవాలి. మనం ఎప్పుడైతే తినాలనుకుంటామో దాన్ని కొంచెం కారం వేసేసుకొని కారం కలుపుకొని పోపు వేసుకొని తినేయడమే. ఇక నేను ఏం చేస్తున్నా అంటే ఆ తొక్కల్ని ఒక డబ్బాలో వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని పక్కన పెట్టేసుకుంటూ కొన్ని వాటర్ వేసుకొని వీటిని ఎందుకు యూజ్ చేస్తానంటే నేను పూజ సామాన్ తోముకోవడానికి యూజ్ చేస్తాను. ఇత్తడి రాగి వస్తువులను తోముకోవడానికి వీటిని యూజ్ చేస్తాను. మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఏం చేస్తా అంటే వీటిని ఎండబెట్టి సున్నిపిండిలో కలుపుతా. సున్నిపిండిలో దానిమ్మ తొక్కలు, ఈ నిమ్మ తొక్కలు అన్నీ వేసేసి సున్నిపిండిలో పట్టేసుకుంటా. ఇక లాస్ట్లో నేను ఏం చేస్తున్నా అంటే ఇక నా వల్ల కాలేదు, అందుకే పచ్చళ్ళ నుంచి ఒక ముక్క తీసేసుకొని తినేసిన. ఇది 15 డేస్ బ్యాక్ పెట్టిన పచ్చడ. ఇప్పుడు తినేస్తున్నా చూడండి. ఎంత బాగుందంటే పుల్ల పుల్లగా ఉప్పు ఉప్పుగా చాలా బాగుంది. తినేసిన ఒక ముక్క మళ్ళీ తినాలనిపించింది. మళ్ళీ ఒక ముక్క వేసుకొని మళ్ళీ తిన్నా. అంత బాగుంది తెలుసా, నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. బాగుంది కదా. అయితే మీరు కూడా పచ్చడి పెట్టుకుని తినేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.